rules are applicable inside. I'm fucking outside. సెబాస్టియన్ కుక్క వాచ్మ్యాన్. క్యాంప్ లో నా ముందు నించొని మాట్లాడడానికి వణికిపోతుంటారు, అలాంటిది వాచ్మ్యాన్. No, 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 not now, no. ఎప్పుడేం టార్చర్ పెట్టబోతున్నారు? సర్ప్రైజ్. ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ నీళ్ల తొట్టిలోనే నువ్వు బిడ్డని కనబోతున్నావు. దీన్ని వాటర్ బర్త్ అని అంటారు. ఎన్నో ఏళ్లుగా మేము దీన్నే ఉపయోగిస్తున్నాం. నీళ్ళలో ఉంటే పాపకెలాగా? ఏమీ కాదు, నేను పట్టుకుంటాను. నువ్వు కూడా పట్టుకోవచ్చు. కాకపోతే ఈ నీళ్లల్లో తేనె తక్కువగా ఉంటుంది. కాంట్రాక్షన్ మొదలవగానే బ్రీతింగ్ మీద కాన్సంట్రేట్ చేయాలి. రిలాక్స్డ్గా 1 బ్రీత్ ఎట్ ఎ టైం, లైక్ దిస్. ఇది హాస్పిటల్ కాదు, లైఫ్ స్టైల్. ఇక్కడ మందులు మాత్రలు ఉండవు. ఇక్కడంతా ప్రకృతి వైద్యమే. ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ నువ్వు మనస్ఫూర్తిగా చేయాలి. కొంచెం కష్టమే, అందుకే లేబర్ అని అంటారు. ఈ విధంగానే మేం బిడ్డ పుట్టే పద్ధతిని అనుసరిస్తున్నాం. నీకేదైనా డౌట్ వస్తే నువ్వు ఎప్పుడైనా వచ్చి నన్ను అడగొచ్చు. ఓకే? Now close your eyes and relax. తాడు కట్టుకొని లాక్కెళ్తాను. మీరు కారులో కూర్చోండి. మోసుకొని వెళ్ళి బండి తీరా వాచ్మ్యాన్. కారు లోపల ఏమున్నాయి? వాట్? కారులో ఏమున్నాయి అక్కడికి తేకూడదు సార్. ఇది పవిత్రమైంది. తప్పుడు పనులు చేయకూడదు. ఇలా చూడండి, సిగరెట్టు, మందు ఇలాంటివి ఇక్కడ తాగకూడదు. మీరు కారులో తీసుకుని వస్తే నేను అసలు ఒప్పుకోను. సారీ.
ఏంటండి నవ్వుతున్నారు? అదేం లేదు, సడన్ గా చూడ్డానికి జెనీలా లేదు, జానకిలా ఉన్నా. ఇలా కూర్చొని మాట్లాడాలని ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేశానో తెలుసా? మన పెళ్ళి ఒక కలలాగే ఉండింది. అయిన వెంటనే ఫోన్ శబ్దం. కళ్ళు తెరిచి చూసేటప్పటికి మీరు బయలుదేరిపోయారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒంటరిగానే ఉన్నాను. మన వెడ్డింగ్ గిఫ్ట్స్ అన్నీ ఒంటరిగానే తీసి చూశాను. నేను కూడా నిన్ను తలుచుకుంటూ ఉండేవాణ్ణి. మీరు వెళ్ళినప్పటి నుంచి డైలీ మీ కాల్ కోసం వెయిట్ చేస్తాను. నీకు కాల్ చేసే పరిస్థితిలో నేను లేదు జెనీ. ఒంటరిగానే మన ఇల్లు సెట్ చేశాను. మీరు వచ్చి చూస్తే సర్ప్రైజ్గా ఉండాలి. ప్రతి విషయం చూసి చేశాను. ఐఎమ్ సారీ, బట్ ద కంట్రీ నీడెడ్ మీ. యువర్ వైఫ్ నీడెడ్ యూ టు. కానీ ఇప్పుడు నీకు నేను తోడుగానే ఉన్నాను కదా జెనీ. నేను ప్రెగ్నెంట్గా ఉన్నానని తెలిసాక మీకు కాల్ చేయాలని ఎంతో ట్రై చేశాను. మీరు వార్ జోన్లో ఉన్నారు. వస్తేనే ఫోన్ చేస్తారని విని భయపడి కోపం కూడా వచ్చేసింది. మీతోనే ఫస్ట్ చెప్పాలనుకున్నాను, కానీ కడుపు చూపించేసింది. మీరెక్కడున్నారో తెలీదు, ప్రాణాలతో ఉన్నారా అని కూడా నాకు తెలీదు. మన బిడ్డని ఎలా ఒంటరిగానే పెంచాలని ఆలోచించి భయపడిపోయాను. అప్పుడే నాకు ఒకటి అర్థమైంది. నా ప్రపంచంలో బాధ మీరే, సంతోషము మీరే, నా ప్రేమ కూడా మీరే. ఏమండి ఏమండి, నేను మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నారు? ఏమైంది? ఎందుకు కళ్ళు రెడ్డుగా ఉన్నాయి? జెనీ, నిన్న నువ్వు సంతోషంగా మాట్లాడుతూ ఉన్నావు, కానీ నేను ఇంకేదో ఆలోచిస్తూ ఉండిపోయాను. గొడవలు, తుపాకీల శబ్దం. నేను ఒక వార్కి వెళ్ళొచ్చాను జెనీ. నేను నార్మల్ లైఫ్కి రావడానికి టైం పడుతుంది, అర్థం చేసుకో. నేను నిన్ను హర్ట్ చేయాలని చేయలేదు జెనీ. పర్వాలేదండి, ఇట్స్ ఓకే. జెనీ, జెనీ ఓకే? నొప్పిగా ఉంది, ఎందుకో తెలీదు. ఏమైంది? ఏమైంది? నొప్పిగా ఉంది, నొప్పిగా ఉందండి. ఎక్కడ నొప్పిగా ఉంది? ఇక్కడ. ఆశాని పిలవండి, నా వల్ల కావట్లేదు. జెనీ, జెనీ, జెనీ బ్రీత్ చేయి. జెనీ, జెనీ బ్రీత్ చేయి. జెనీ, 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 జెనీ బ్రీత్ చేయడం స్టాప్ చేయకు. ఆశా, ఆశా,